వెల్కమ్ టు లీడర్ టీవీ. మా లీడర్ టీవీ అన్వేషణలో విద్య, కళ 2 వేరు వేరు. విద్య ఉన్న వాళ్ళకి కళ ఉండదు. కళ ఉన్న వాళ్ళకి విద్య ఉండదు. కానీ 2 కలయికతోనే మనతో ఒకళ్ళున్నారనమాట. సో, నాగేశ్వరి మేడం ఈవిడేంటంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయ్యుండి, ఒక రచయిత్రిగా, ఒక గాయనిగా ఇలా పలు రచనలు చేసి, ఆల్రెడీ బుక్ రిలీజ్ చేసి, ఈవిలో ఒకటేంటి చాలా విశిష్టాలున్నాయి. అసలు ఏంటి, ఆవిడేంటి అనేది పూర్తిగా ఆవిడ ద్వారానే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం అసలు మీ పూర్తి పేరు? నా పేరు నాగేశ్వరి రూపాకుల. మీరు ఎక్కడ పుట్టారు? ఎక్కడ చదువుకున్నారు? నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరు. చదువుకున్నది కూడా నెల్లూరే. తర్వాత నాకు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. వచ్చాక నేను రకరకాల ప్రదేశాల్లో పనిచేశాను. పనిచేసి 28 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నాను. తీసుకొని ఫుల్‌గా ఫోకస్డ్‌గా సంగీతం మీదే నా దృష్టిని పెట్టాను. అంటే చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ మంచి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఓకే. అందువల్ల నాకు సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉండడం తెలుసు. రెండోది నేను డిప్లొమా పాస్ అయ్యాను మ్యూజిక్‌లో. వీణలో సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. సో, అమ్మతో కలిసి కచేరీలు చేసేదాన్ని నేను. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కొంచెం సంగీతాన్ని పక్కన పెట్టడం జరిగింది. కానీ తర్వాత 2014లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 10 ఏళ్ల సర్వీస్ ఉండింది ఇంక అప్పటికే. కానీ తీసేసుకొని ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎందుకు మేడం? ఎందుకు ఇంకా 10 ఇయర్స్ ఉండగా గవర్నమెంట్ జాబ్‌ని రిజైన్ చేసి మరి మీరు ఈ సంగీతంలోకొచ్చారు? సంగీతంలోకి రాలేదు. ఫ్యామిలీతో ఉండడం ఇంపార్టెంట్ అనుకున్నాను. అందుకని ఉద్యోగం రిజైన్ చేశాను. సంగీతంలో అంటే నేను అప్పటినుంచి మధ్యలో మధ్యలో పాడుతూనే ఉన్నాను. టీవీలో పాడుతున్నాను. తర్వాత ధర్మ ప్రచార పరిషత్తు, తర్వాత అన్నమాచార ప్రాజెక్టు, తర్వాత దాస సాహిత్యం ప్రాజెక్ట్ ఇట్టా ప్రాజెక్టులలో పాడుతూనే ఉన్నాను నేను. అంటే భక్తి సంగీతం ఎక్కువ పాడేదాన్ని. తర్వాత తర్వాత 2014 నుంచి సినిమా పాటలు ఎక్కువ పాడుతున్నాను నేను. సినిమా పాటలు పాడారా? అంటే ఇప్పటి వరకు ఏదైనా తెలిసిన సినిమాలో పాడారా మేడం? మాకు తెలిసిన సినిమాలో. సినిమా పాటలంటే సినిమా ఇండస్ట్రీలో పాడలేదు కానీ, సినిమా పాటలంటే మామూలుగా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇవ్వడం ఓకే. ఓకే. జరుగుతుంది. 'త్యాగరాయ గానసభ', 'రవీంద్ర భారతి' నేనుండేది హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు. 'త్యాగరాయ గానసభ', 'రవీంద్ర భారతి' అలాంటి చోట్ల ఎక్కువ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రోగ్రామ్ అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు అవిరామంగా 100 పాటలు పాడడం జరిగింది. మేడం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు నాన్ స్టాప్‌గా ఆ! అంటే మీరేమైనా లిమ్కా బుక్‌లో గాని, గిన్నిస్ వరల్డ్ బుక్ రిపోర్ట్‌లో గాని అలాగే ఏమైనా ట్రై చేసారా ఏంటి? ట్రై ఏం చేయలేదు. నేను ఆ రోజు అంటే ఒక వారం ముందు అనుకున్నాను. యువ కళావాహిని వాళ్ళని సంప్రదించాను. వాళ్ళన్నారు మేము చూసుకుంటాము. మీరు పాడండి అన్నారు. ఇన్‌స్ట్రుమెంట్స్ వాళ్ళే అరేంజ్ చేశారు. ఓకే. అంటే అంతకుముందు నేను ఒక 500 పాటలు ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అందులో ఒక 125 పాటలు సెలెక్ట్ చేసి పెట్టుకొని అంటే మిగతా కళాకారులను కూడా అంటే నేను మెయిన్ సింగర్ అన్నమాట. డ్యూయెట్స్ ఒక 80 డ్యూయెట్స్, 20 సోలోలు అట్లా తీసుకొని మొత్తం 100 పాటలు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కంప్లీట్ చేశాను అది. సూపర్ మేడం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీకు చిన్నప్పటి నుంచి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మరి ఎందుకు జాబ్‌లోకొచ్చారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు కల ఉంది. సో, గవర్నమెంట్ జాబ్ అని ప్రిఫర్ చేసారా? లేదంటే ఇంట్లో ఎవరైనా ఫోర్స్ చేసారా? సంగీతం అనేది హ్మ్, జీవనోపాధికి అంత ఉపకరించదు అన్నది మా అంటే అందరికీ తెలిసిన విషయమే. అన్ని సార్లు మనకి క్లిక్ అవుతుందని మనం చెప్పలేము. అందుకని రెండోది నేను చదువులో చాలా బాగా బ్రైట్‌గా ఉండేదాన్ని. ఓకే. కాలేజ్ ఫస్ట్, ఇంటర్ కాలేజ్ ఫస్టు, బీకామ్ డిగ్రీ కాలేజ్ ఫస్టు, తర్వాత ఎంకామ్ చేశాను నేను. సీఏ కూడా ఆర్టికల్స్ చేశాను. వావ్! 3 2 బ్యాంక్స్‌లో వచ్చింది. ఒక ఎల్ఐసిలో వచ్చింది జాబు. సో, ఇంత అవకాశం ఉన్నప్పుడు దీన్ని తోసిరాజని ఇంకొక దానికి వెళ్ళడం ఎందుకులే అని అంటే సంగీతం ఎలాగో ఉంటుంది. అది నా జీవితంతో పాటు నడుస్తూ ఉంటుంది. ఈ ఉద్యోగం నాకిష్టం అంటే బతుకు తెరువుకు ఉద్యోగం కూడా కావాలి ఓకే. కదా! 2 విధాలా ఉండాలని నేను రెండిటిని ఎంచుకోవడం జరిగింది. అంటే మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం నేర్చుకున్నారు. గానీ ఈ రాయడం అనేది ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది మీ లైఫ్‌లోకి? రాయడం అనేది అదొక విచిత్రంగా జరిగింది. యాక్చువల్‌గా నేను పుస్తకాలు చాలా ఎక్కువ చదివేదాన్ని.
చాలా అంటే చిన్నప్పటి నుంచి నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలంటే చాలా ఇష్టం. 'యండమూరి వీరేంద్రనాథ్', విశ్వనాథ సత్యనారాయణ 2 అంటే ఆధునిక సాహిత్యంలో 'యండమూరి వీరేంద్రనాథ్' గారు, పా ఓల్డ్ సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారంటే మహాభక్తి అన్నమాట. అట్లా అవే కాకుండా రెంటాల గోపాలకృష్ణ రాసినటువంటి అనువాదాలు, చాలా పుస్తకాలు లైబ్రరీలో చాలా చదివేదాన్ని. అలా చదువుతూ ఉన్నప్పుడు లోపల ఉండిపోయింది అది. ఆ ఆ, ఇది అన్నమాట, ఆ జీలు ఒకటి ఉండిపోయింది. తర్వాత ఒకసారి నేను ఎస్పి శైలజ నా బాల్య స్నేహితురాలు, మేమిద్దరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నాము. తనకి లెటర్స్ రాసేదాన్ని ఏదన్నా ఒక విషయాన్ని గురించి, ఏదో అప్పుడు ఇన్లాండ్ కవర్ల కాలం అన్నమాట. రాసినప్పుడు తనంది, "నువ్వు ఎంత బాగా రాసావు, నీ శైలి చాలా బాగుంటుంది, నువ్వెందుకు పుస్తకాలు రాయడానికి ప్రయత్నం చేయలేదు" అని అడిగింది నన్ను. నేను రాయగలను నా శైల అంటే, "నువ్వు రాయగలవు తప్పకుండా" అంది. ఆ వాక్యం నా మైండ్లో ప్రేరణలాగా ఉండిపోయింది అది. తర్వాత తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ రాసేదాన్ని నేను. ఏదైనా మామూలుగా ఒక అంటే నాకు దేశాలు తిరగడం కూడా చాలా ఇష్టము. అట్లా ఇప్పటికి 27 దేశాలు చూశాను నేను. సో అది అది వెళ్ళినప్పుడు నేను ఆర్టికల్స్ ఈనాడులో వాటిలో ఇచ్చేదాన్ని. ఆదివారం ఈనాడులో వచ్చేవి అవి. అంకురవతుని గురించి, తర్వాత సాగరంలో ఆణిముత్యాలు అనేసి మాల్దీవ్స్ గురించి రాశాను నేను. అట్లా ఆర్టికల్స్ వచ్చేవి. చిన్న చిన్న కవితలు రాసేదాన్ని. తర్వాత ఫేస్బుక్లో కూడా చాలా పోస్టులు పెడతాను అనమాట మామూలుగా కూడా. దాంతో అందరూ ఇంత బాగా రాస్తున్నా కదా, నువ్వెందుకు ఒక పుస్తకం రాయకూడదు అంటే, నా విదేశ ఆ, నా విహంగయానం విదేశీ విహారం అని నా యాత్రల మీద ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని యండమూరి వీరేంద్రనాథ్ గారే స్వయంగా ఆవిష్కరించారు వచ్చి. బాగా రాశారమ్మా మీరు, చక్కగా రాశారు మీరు, మీ మనసులో ఉన్న. అందులో కూడా నేను చాలా పాటలను, కలసి కలసీద్దరం చిరునడకలతో అమెరికాని తిరిగొద్దాం, కడలిపై ఎర్రని తివాసి పరిసి ఐరోపాలో కొలువుందాం, నీ ప్రేమనే నువ్వు తెలుపగా షెల్లీకి బైరన్కి సమాధినిద్దర చెడగొడదాం అంటూ అలా అలాంటి కవితలు. అలా అన్నమాట. పాట అంటే ఇష్టం. కలల అలలపై తేలెను మనసు మల్లె పువ్వై అంటే ఏదన్నా సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అలాంటి పాటలు అలా ఇష్టం అన్నమాట నాకు. అంటే ఇప్పుడు మీరు ఇది చెప్పిన తర్వాత మీరు డెఫినెట్ గా సార్ గురించి ఒక కవిత చెప్పాలి ఇప్పుడు. మీ హస్బెండ్ గురించి, మా హస్బెండ్ కూడా ఏదైనా ఆయన గురించి ఇప్పుడు ఒక కవిత ఆన్ ద స్పాట్ చెప్పాలి అంటే? కవిత ఆన్ ద స్పాట్ అంటే, నీ లీలలోనే ఒక హాయిలే, నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే. వావ్, ఎక్సలెంట్. చూస్తున్నారా, అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చాలా చక్కగా, ఎంతో క్యూట్ లవ్ స్టోరీ. అది మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పుడు మిగతాది కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు కొత్తగా ఏదైనా బుక్ లాంచ్ చేశారా మేడం? దాని తర్వాత ఆ విహంగయానం రాసిన తర్వాత నాకు మ్, అప్పుడు కోవిడ్ వచ్చింది. ఈ లోపల కోవిడ్ టైం వచ్చేసరికి నేను యా- అప్పుడు పాడుకుంటూ తిరిగేదాన్ని. నాకు పాటలు అంటే ఇష్టం కదా, ఎలాగో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను అనమాట. కోవిడ్ అంటే మీ పేరెంట్స్ గానీ, మీ ఫ్యామిలీ గానీ, హస్బెండ్ గానీ, పిల్లలు గానీ ఎవరు రిఫ్యూజ్ చేయలేదా మేడం ఎందుకు తీసుకున్నారు అని? వాలంటరీ రిటైర్మెంట్ అది ఏదైనా నా డెసిషనే. అంటే అది డెసిషన్ కి ఇంట్లో వాల్యూ ఇస్తారు. వాల్యూ ఇస్తారు. రెండోది ఏంటంటే, నేను నేను హోల్ హార్టెడ్గా నేను నా ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే అప్పటికే 10-11 ఏళ్ళు మా హస్బెండ్ ఒక చోట, నేను ఒక చోట. తను మాల్దీవ్స్లో ఉండేవాళ్ళు 4.5 years. నేను వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ ఢిల్లీకి ఇవ్వడం అట్లా జరిగి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుండింది. పిల్లల్ని నేనే పెంచేశాను. వాళ్ళు పెద్దగా అయిపోయారు కొద్దిగా. ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు. ఒక అబ్బాయి ఇప్పుడు అబుదాబిలో ఉన్నాడు, రెండో వాడు లాస్ ఏంజలీస్ లో ఉన్నాడు. ఇంతకీ మీ కవితలు, మీ బుక్స్ మీ ఇంట్లో వాళ్ళు అందరూ చదివేశారా? ఆ అట్లా చెప్పలేం, ఎందుకంటే మా హస్బెండ్ కి పెద్దగా చదివే అలవాటు లేదు. కాకపోతే నేను ప్రూఫ్ రీడింగ్ చేయడానికి కంపల్సరిగా ఆయన చేత చదివించడం వల్ల చదవాల్సి వచ్చింది. పిల్లలు రెండో వాడు చదువుతాడు, పెద్దవాడు తెలుగు అంత ఫాస్ట్ గా చదవలేడు వాడు. ఇంకా నా ఫ్రెండ్స్ ఎక్కువ చదువుతారు. నా ఫ్రెండ్స్, నా శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువ చదువుతారు. వాళ్ళు చెప్తుంటారు ఇలా అని. రెండోది శైలజ
ఓకే. శైలజ చాలా ఎంకరేజ్ చేస్తుంది నన్ను. అంటే డెఫినెట్ గా నాకు ఈ క్వశ్చన్ అడగాలని ఉంది మేడం. ఎందుకంటే మీరు మీ మమ్మీ ద్వారా చూసి నేర్చుకున్నారు. మీకేమో ఇద్దరు మగపిల్లలు. ఎప్పుడైనా ఆడపిల్ల పుట్టలేదని బాధపడ్డారా? రెండో వాడికి నేను వైజయంతి అని పేరు పెట్టుకున్నాను కూడా పుట్టే ముందు. కానీ వాడు వినయ్ కృష్ణగా పుట్టాడు అంతే. సూపర్ మేడం. అదే సో ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా కొత్త బుక్ లాంచ్ చేశారు? కొత్త బుక్ అదే చెప్పబోతున్నా. నేను అప్పుడు కోవిడ్ టైంలో నేను ఆ ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. పాడుకుంటున్నప్పుడు అప్పుడు అనిపించేది ఇదే ఒకటే రాగంలో ఉంది కదా, ఇది కూడా ఒకటే రాగంలో ఉంది కదా అనేసి 4-5 పాటలు పాడుకుంటే 4-5 కాదు ఒక 10 కనపడేవి. అలా ఉన్నప్పుడు ఒకే రాగంలో ఇన్ని పాటలు ఉంటున్నప్పుడు మనం ఇలా ఇలా ఒక మన నాలెడ్జ్ని ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా. అప్పుడు వీడియోస్ వస్తున్నాయి అనమాట. లావణ్య అనే ఒక ఆవిడ తమిళంలో, తర్వాత డాక్టర్ ఇంకొక ఆవిడ ఎవరు చారులత, వీళ్ళిద్దరు వీడియోస్ వచ్చేవి, తమిళంలో వచ్చేవి. తమిళంలో అంటే నేను చెన్నైలో ఉన్నాను కదా, తమిళంలో ఎందుకు మన తెలుగు వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వలేము అని ఒక ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే 2 కీర్తనలు పెద్ద పెద్దవి పాడేసి 3 తెలుగు అంటే సినిమా పాటలు 3 చిన్నవి ఇచ్చేవాళ్ళు. నాకు అది నచ్చలేదు. మన తెలుగు వాళ్ళకి ఎక్కువ తెలుగు సినిమా పాటలు ఇవ్వాలి అనే ఒక చిన్న థాట్ వచ్చింది అనమాట. అందుకని ఫస్ట్ వీడియోలో అసలు నేను వట్టి నంబర్స్ వేసి 1 2 3 4 అని 10 నెంబర్ వేసి ఇచ్చాను అన్నట్టు. 10 పాటలు ఇచ్చాను. ఫస్ట్ రాగము నటభైరవిలో ఇచ్చాను వీడియో ఒకటి. తర్వాత వాళ్ళు అన్నారు కొంచెమైనా రాగాన్ని గురించి విశ్లేషించి తర్వాత చెప్తే బాగుంటుందని కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే, తర్వాత నేను అప్పటి నుంచి కొద్దిగా రాగం గురించి చెప్పడము, తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేశా. రాగం చెప్పడము, అందులో వాగ్గేయకార రచనలు, దాని తర్వాత ఆ రాగంలో వచ్చే 10 తెలుగు సినిమా పాటలు. 10 తెలుగు సినిమా పాటలు అనేది కంపల్సరీ. ఏకరాగం దశ సినీ గీతాలు అన్నది ఆ క్యాప్షన్. అట్లా 30 రాగాలు చేశాను నేను. 30 రాగాలకి వీడియోలు చేశాను. మోహన రాగానికైతే 132K ఉన్నారు దానికి వ్యూస్. అయితే ఇప్పుడు మా గురించి ఏదైనా ఒక రాగం, దానితో సంబంధించిన పాటలు అంటే ఎన్నుంటే అది స్టార్టింగ్ లిరిక్ మాత్రమే చెప్పండి చాలు, అన్ని కాకుండా. అంటే ఏదైనా ఒక రాగం, దానికి సంబంధించిన ఒక 10 పాటలు, ఓన్లీ స్టార్టింగ్ లైన్స్ చాలు. ఓకే. కళ్యాణి రాగం. కళ్యాణి రాగము ఇది ప్రతిమధ్యమ రాగము. దీనిలో ఇది సర్వస్వర గమక వరిక రక్తి రాగము. ఇది 65వ మేళకర్త రాగము. దీని ఆరోహణ అవరోహణ ఎలా ఉంటుందంటే సరిగమా పదనీసా సానిదాప మగరీసా. ఇందులో తెలుగు సినిమా పాటలు చెప్పమంటారా? పాడనావాణి కళ్యాణిగా కిల కిల నవ్వులు విరిసిన చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా మధుర భావాల సుమమాల మనసులో పూచెయ్యి వేళ జగమే మారినది మధురముగా ఈ వేళ. ఇంకా చాలా ఉన్నాయి. మేడం అంటే మీ పాట ఎలా ఉందంటే నిజంగా లైక్ చెవులో అమృతం పోసినట్టుంది అంటారు కదా, అదే గుర్తొచ్చింది. సో యాజ్ ఏ సింగర్ గా మీకు అడగాలనుకుంటుంది ఏంటంటే, మీరు అప్పుడు పాడిన పాటలకి ఇప్పుడు వస్తున్న పాటలకి మీరు సంతృప్తి చెందుతున్నారా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ యొక్క సాంగ్స్ కి, అప్పుడు మంచి మీనింగ్ఫుల్ ఉన్న సాంగ్స్ కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సంగీతం అనేది అది మారుతూ పోతోంది. మొదట మనము నాగయ్య గారి సమయంలో ఉన్న పాటలు తర్వాత కాలంలో లేవు. ఘంటసాల గారి టైంకి వచ్చేసరికి లేవు. ఘంటసాల గారి టైంలో ఉన్న పాటలు బాలు గారి టైంకి వచ్చేసరికి మారాయి. బాలు గారి టైం నుంచి ఇప్పుడు మళ్ళీ మారాయి. అంటే ఇప్పుడు మంచి పాటలు లేవా అని చెప్పలేము. కాకపోతే రేషియో తగ్గిపోయింది. అప్పుడు ఏంటంటే ఒక 100 పాటలు వస్తే 100 పాటల్లో 80 పాటలు మంచి పాటలు ఉండేవి. ఇప్పుడు 20 పాటలే మంచి పాటలు ఉంటున్నాయి. అది అన్నమాట. అంటే మనం క్యాచ్ చేసి పాడలేము. అది అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్ గా ఉండి మనం ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది ఇప్పుడు వచ్చే పాట. ఇప్పుడు నేను పాడినవన్నీ పాత పాటలే.
పాత పాటలంటే మనం వెంటనే ఇలా అనుకోగానే పాడేస్తాము. అది వితౌట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయినా గానీ బాగా వినిపిస్తోంది. ఇప్పుడొచ్చే కొత్త పాటల్ని మనం అలా పాడలేము. అదనమాట ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంటుందనమాట. కొంచెం నీరు, కొంచెం నిప్పు దానికి పాడలేం కదా! ఉన్నాయి నా దానికి ఆ పక్కన ఇన్‌స్ట్రుమెంట్ ఉన్నప్పుడే పాడగలం. లేకపోతే పాడలేమది. బట్ ఇప్పుడు మీరు తీసిన రాగం చాలా బాగుంది మేడం. ఒకసారి మా గురించి మళ్ళీ కొంచెం అది అది ఒకసారి పాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అది నటభైరవి అండి. అదే ఒక్కసారి జస్ట్ ఆ లిరిక్ మీరు బాగా లాగారు. సో దాని గురించి. కొంచెం నీరు, కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిల్లోన. కొంచెం గరళం, కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన. వావ్! సూపర్ మేడం. అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేడం ఇప్పుడు చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. లైక్ సింగింగ్ గాని, డాన్సింగ్ గాని, భరతనాట్యం, క్లాసికల్ ఇలాంటి వాటి మీద. గానీ దీని మీద స్కోప్ ఉండదు అని చాలా మంది లైక్ వాళ్ళు గాని, పేరెంట్స్ గాని దీని మీద అసలు దృష్టి చూపించట్లే. లైక్ ఐఐటీ, సాఫ్ట్‌వేర్ ఇలా జాబ్స్ మీద చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఎందుకంటే మీరు చదువుకొని జాబ్ చేసి స్టిల్ మీరు ఈ ఫీల్డ్‌లోని కొనసాగిస్తున్నారు కదా! సో మీలాంటోళ్ళు చెప్తే కొంచెమైనా అర్థమవుతదని. ఖచ్చితంగా ఒక హాబీ అంటూ ఉండాలి మనిషికి. లేకపోతే అవుట్‌లెట్ ఉండదు. జీవితంలో మనము డ్రై అయిపోతుంది. జీవితము బాగా ఒక అంటే చదువు, చదువు, చదువు అంటే ఇంకా వేరే యాక్టివిటీ ఉండట్లేదు ఇప్పుడు స్కూల్స్‌లో కూడా. అవును. మా మా టైంలో మేము బాగా డ్రామాలేసేవాళ్ళం. నేను, శైలజ అయితే 3, 4 ఏళ్ళు డ్రామాలు, డాన్స్‌లు అన్ని యాక్టివిటీస్‌లో ఉండేవాళ్ళము. ఉండి తర్వాత చదివాం గాబట్టి మేము చాలా బ్రైట్ అయ్యాం నిజం జెప్పాలంటే. సో, ఒక డ్రైనెస్ ఉండగూడదు. మనం వెళ్ళాలి బయటికెళ్ళాలి అంటే మనకొక అవుట్‌లెట్ మనసుకొక అవుట్‌లెట్. నేను పని జేసుకుంటూ, పాట పాడుతూ, బట్టలు ఉతికేసుకుంటూ కూడా పాడేసుకుంటూ ఉంటా. ఏదన్నా కోపమొచ్చినా పాడుకుంటాను. కసి కలిగినా పాడుకుంటాను. బాధ కలిగినా పాడుకుంటాను. నిద్రపోతూ గూడా ఒక్కోసారి మధ్యలో లేచి కూడా పాడుకుంటాను. అంత పిచ్చనమాట. అదేంటంటే మనకి లైఫ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరికెళ్ళాం. ఒకటి చూసాం. చూస్తే కూడా మనలో నుంచి ఒక పాటొస్తుంది. కొంతమంది అమ్మాయిలు చూడండి చూస్తూ ఉంటారు. ఒక డాన్స్ చేయాలంటే కొంచెం అక్కడేసి ఈ మధ్య రీల్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే అన్ని రీల్స్ గురించి చెప్పట్లే. కొంతమంది నిజంగా బాగా చేసేవాళ్ళు భరతనాట్యం చేసే పిల్లలు గాని ఎవరైనా అట్లా అంటే నిజమైన కళాకారులైన వాళ్ళు దానిలో ఒకటి వెతుక్కుంటారు. ఒక సంతోషాన్ని వెతుక్కోగలుగుతారు. ఆ సంతోషం రావాలంటే నిజమైన కళ తెలిసే ఉండాలి. ఒక కళ ఎప్పుడు మనం ఆర్ట్ వేయడం గాని, ఒక డాన్స్ చేయడం గాని, ఒక పాట పాడడం కానీ ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఒకటి నేర్చుకొనే ఉండాలనేది నా ఉద్దేశం. అది నేర్చుకుంటే మనసు ప్రఫుల్లం అవుతుందంటారే! ఎప్పుడు ఆనందంలో ఉంటుంది. సంతోషంగా ఉంటుందనమాట. ఇప్పటికి కూడా నేను ఆనందంగా ఉన్నానంటే కారణం ఏంటి? అదే మీరు అర్థమైంది. నా దగ్గరికి ఇంటర్వ్యూకి ఎందుకొచ్చారు చెప్పండి? అవును. మరి అది. అది. సో చూస్తున్నారు కదా! కళ అనేది అందరి సొంతం. సో మీలో ఉన్న కళని బయటకు తీసుకురండి. సో ఈ వీడియోలో ఏమనుకుంటున్నారు? అసలు మీకేం టాలెంట్ ఉన్నది అనేది మాతో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలకి చూస్తూనే ఉండండి లీడర్ వరల్డ్ న్యూస్. నేను మీ ప్రాలిక.